నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హబ్సిగూడ. ఈరోజు మనం క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. క్యాన్సర్ అనే పదం చాలా కామన్గా ఈ మధ్య ప్రతి ఒక్కరిలో మనకి తెలిసిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్లో కానీ అందరిలో ఎవరో ఒకరు క్యాన్సర్ బాధితులు అయితే ఉంటున్నారు. ఈ రీసెంట్ ICMR ప్రొజెక్షన్ ప్రకారం ప్రతి 9 మందిలో ఒకరికి క్యాన్సర్ వస్తుంది అని కూడా రీసెర్చ్ చెప్తుంది. సో ఇలా ఇంత విపరీతంగా పెరుగుతున్న క్యాన్సర్ని మనం ఎలా అడ్డుకోగలుగుతాం అనే దానికి మెయిన్ వెపన్ మన దగ్గర ఉన్నది ఏంటంటే స్క్రీనింగ్. ఈ స్క్రీనింగ్లో ఏం చేస్తారంటే మీకు క్యాన్సర్ లేకముందే వచ్చే రిస్క్ గ్రూప్ చూసుకొని యావరేజ్ రిస్క్ పేషెంట్స్ అంటాం. అంటే నేను ఇప్పుడు చెప్పే స్క్రీనింగ్ గైడ్లైన్స్ ఇంట్లో ఎవరికైనా క్యాన్సర్ రిస్క్ ఉండి లేదంటే ఆల్రెడీ వీళ్ళకి క్యాన్సర్ ఎక్కువ వచ్చే తత్వం ఉంటుంది అనే వాళ్ళకి కాదు, నార్మల్గా రెగ్యులర్ ఎవరైనా ర్యాండమ్గా ఫాలో అయ్యే గైడ్లైన్స్. ఇలా క్యాన్సర్ని అర్లీ స్టేజ్లో పట్టుకోవడం, ఆర్ కొన్నిసార్లు క్యాన్సర్ అర్లీ స్టేజ్లో కాదు, క్యాన్సర్ రాకముందునే అంటే ప్రీ క్యాన్సరస్ లీజన్స్నే పట్టుకొని క్యాన్సర్ రాకుండా కంప్లీట్గా ఆపేయగలగడం క్యాన్సర్ స్క్రీనింగ్ యొక్క మెయిన్ ఎయిమ్. క్యాన్సర్లో ఒక మంత్రం ఏంటంటే అర్లీ స్టేజ్లో పట్టుకోవడం. అర్లీ స్టేజ్లో పట్టుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 90% మంది 5 సంవత్సరాల కంటే ఎక్కువ, అంటే కొన్నిసార్లు 5 సంవత్సరాల కంటే ఎక్కువ అంటే కొంతమంది 30-40 సంవత్సరాలు కూడా బతుకుతున్నారు అర్లీ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్స్లో. సో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది వేటికి రెగ్యులర్గా అవైలబుల్ ఉంది అంటే చాలా కామన్గా ఉండే క్యాన్సర్స్కి అవైలబుల్ ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, కోలన్ క్యాన్సర్, ఇంకా మగవాళ్ళలో ప్రాస్టేట్ క్యాన్సర్ అనుకోండి, లేదంటే లంగ్ క్యాన్సర్ అనుకోండి. ఈ అన్ని వాటికి క్యాన్సర్ స్క్రీనింగ్ ఆల్రెడీ రీసెర్చ్ ప్రకారం కొన్ని ఎస్టాబ్లిష్డ్ గైడ్లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ గురించి మాట్లాడుకుంటే మహిళలు 18 సంవత్సరాలు అయిన తర్వాత నో యువర్ బ్రెస్ట్ అంటాం. అంటే నో యువర్ బాడీ, మీ బాడీ బ్రెస్ట్ అవేర్నెస్. మీ బ్రెస్ట్ ఎలా ఉంటుంది, కొంతమందికి పీరియడ్స్తో పాటు బ్రెస్ట్ కన్సిస్టెన్సీ మారుతూ ఉంటుంది, కొంతమంది గడ్డలు వస్తాయి మళ్ళీ తగ్గుతూ ఉంటాయి. సో నో యువర్ బ్రెస్ట్ అంటే 18 సంవత్సరాలు అయిన తర్వాత ప్రతి నెల ఒకసారి రొమ్ముని మీరు చూసుకోవాలి. మీ రొమ్ముని మీరు ఇటువైపు రొమ్ముని ఒక హ్యాండ్తో, ఇంకోవైపు రొమ్ముని ఇంకో హ్యాండ్తో బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు. అది ప్రతి నెల ఒకసారి చేసుకొని ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే కన్సల్ట్ డాక్టర్. ఇంకా 35 సంవత్సరాలు దాటిన తర్వాత ఏం చేస్తారంటే క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తారంటే ఒక ట్రైన్డ్ డాక్టర్తో ఆర్ ట్రైన్డ్ ఫిజిషియన్తో మీ రొమ్ముని ఎగ్జామిన్ చేయించుకుంటారు. మెయిన్గా అన్నిటికంటే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే క్యాన్సర్ స్క్రీనింగ్లో మ్యామోగ్రామ్, డిజిటల్ మ్యామోగ్రామ్ అంటారు. దీంట్లో రొమ్ముని ఎక్స్రే తీస్తాము. ఈ గడ్డల్లో మనం చేతితో చూసుకోవడం కానీ, డాక్టర్లు చూడడం కానీ, గడ్డలు కనీసం 1 సెంటీమీటర్ సైజ్ అన్న ఉంటే కానీ చేతికి తగలో, 1 సెంటీమీటర్ అయితే కానీ మనం పట్టుకోలేము. అలా కాకుండా డిజిటల్ మ్యామోగ్రామ్లో ఏమవుతుందంటే చాలా అర్లీగా మైక్రో క్యాల్సిఫికేషన్స్ అంటారు. అంటే చిన్న కణాలు కూడా, కంటికి కనిపించని కణాలు కూడా ఆ ఎక్స్రేలో పికప్ అవుతాయి. ఇది చాలా అర్లియస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ పికప్. ఈ స్టేజ్లో కనుక మనం క్యాన్సర్ని పికప్ చేయగలిగామనుకోండి ట్రీట్మెంట్ చాలా సులువుగా అయిపోతుంది. అంటే రొమ్ము మొత్తం తీయాల్సిన అవసరం లేదు, రేడియేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో బ్రెస్ట్ క్యాన్సర్కి 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ప్రతి సంవత్సరం ఒకసారి బ్రెస్ట్ మ్యామోగ్రఫీ చేయించుకోవాలి, డిజిటల్ మ్యామోగ్రఫీ చేయించుకోవాలి. ఇంకా సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి వచ్చామంటే వీళ్ళకి వ్యాక్సినేషన్స్ ఉన్నాయి, కానీ వ్యాక్సిన్ తీసుకోని వాళ్ళు ప్రతి ఒక్కరికి క్యాన్సర్ వచ్చే రిస్క్ ఇంకా ఉంటుంది. సో సర్వైకల్ క్యాన్సర్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి అంటే అది మనకి టైం ఇస్తుంది. అంటే క్యాన్సర్ కింద మారాలి అన్నప్పుడు ఇన్ఫెక్షన్ నుంచి మీకు ప్రీ క్యాన్సర్ స్టేజ్ ఇవన్నీ ఉండి క్యాన్సర్ కింద మారడానికి ఆల్మోస్ట్ 10 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది మధ్యలో. ఈ టైంలో మనం కనుక క్యాన్సర్ తత్వం ఉందా లేదా అని కనుక్కోగలిగామంటే చాలా సింపుల్ ప్రొసీజర్స్. అంటే గర్భసంచి కూడా తీయాల్సిన అవసరం లేదు, దాన్ని కాల్ చేయడం కానీ, లేదంటే లీప్ అంటారు, జస్ట్ గర్భసంచి ముఖ ద్వారం 1 సెంటీమీటర్ కట్ చేయడం కానీ, ఇలా చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. దీనికోసం స్క్రీనింగ్లో ఏం చేయాలి అంటే ప్యాప్స్మియర్ అని, లేదంటే HPV DNA టెస్టింగ్. ఈ సర్వైకల్ క్యాన్సర్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్ల వస్తుంది. సో ఈ DNA టెస్టింగ్ చేయించుకోవడం ద్వారా ఏమవుతుందంటే మీరు అర్లీగా క్యాన్సర్ తత్వం ఉందా లేదా కనుక్కుంటారు. ఇది చాలా చిన్న ప్రొసీజర్, OP ప్రొసీజర్. దీంట్లో మీకు మామూలుగా పెల్విక్ ఎగ్జామినేషన్ చేసి రాలే కణాలు ఉంటాయి, వాటిని కలెక్ట్ చేసుకుంటాము. ముక్క పరీక్ష కానీ అలా ఏం కాదు, మీకు ఆల్రెడీ గర్భాశయ ముఖద్వారం నుంచి కొన్ని కణాలు రాలుతూ ఉంటాయి రెగ్యులర్గా. ఆ కణాలని ఒక బ్రష్ పెట్టి కలెక్ట్ చేసుకొని పరీక్ష చేస్తాము. సో ఇది ప్యాప్స్మియర్. ఈ ప్యాప్స్మియర్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి అంటే ప్రతి మహిళ 30 సంవత్సరాలు పైబడిన తర్వాత ప్యాప్స్మియర్ చేయించుకుంటుంటే 3 సంవత్సరాలకు ఒకసారి, లేదంటే HPV DNA టెస్టింగ్ చేయించుకుంటున్నారంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ స్క్రీనింగ్ చేయించుకోవాలి. ఇది సర్వైకల్ క్యాన్సర్ గురించి. ఇంకా కోలన్ క్యాన్సర్ అంటే పెద్ద పేగు క్యాన్సర్. ఈ పెద్ద పేగు క్యాన్సర్ ఎలా వస్తుంది, మామూలుగా మీకు మోషన్లో రక్తం రావడం కానీ, లేదంటే కొన్ని రోజులు ఎక్కువ లూజ్ మోషన్స్ అవ్వడం, కొన్ని రోజులు మోషన్స్ అవ్వకపోవడం, లేదంటే కడుపులో గడ్డ కింద తెలియడం కానీ,
జిగురుగా కాడడం కానీ, బరువు తగ్గడం, రక్తం తగ్గిపోవడం, బ్లడ్లో మీకు రక్త కణాలు తగ్గిపోవడం, ఇలా కోలన్ క్యాన్సర్ అంటే పెద్ద పేగు క్యాన్సర్ డిఫరెంట్గా ప్రజెంట్ అవుతుంది. ఈ కోలన్ క్యాన్సర్ కూడా ముందు చిన్న బొడుగులా స్టార్ట్ అవుతుంది, దాని నుంచి పుండుకై క్యాన్సర్ కింద మారుతుంది. సో దీన్ని కనిపెట్టడం కోసం ఏం చేస్తామంటే కొలోనోస్కోపీ అని చెప్పి ఒక చిన్న గొట్టం ఉంటుంది, మీకు నిద్ర ఉంటుంది, మీరు నిద్రపోతారు, మీకు అసలు ఏం తెలియదు, సెడేషన్ ఇస్తారు. ఆ కొలోనోస్కోపీ అనే గొట్టం మలద్వారం ద్వారా పంపించి కెమెరా ఉంటుంది, దానికి ఒక చిన్న కెమెరా. ఆ కెమెరాతో లోపల ఏమైనా పుండ్లు ఉన్నాయా లేదా అనేది మొత్తం ఒకసారి చూసుకొని, ఏమైనా చిన్న పుండ్లు ఉన్నాయి లేదంటే చిన్న గడ్డలు ఉన్నాయి, అవి ఇంకొన్ని సంవత్సరాల్లో క్యాన్సర్ కింద అయ్యే తత్వం ఉంది అనిపిస్తే వాటిని తీసేయచ్చు కూడా. ఇలా చేయడాన్ని కొలోనోస్కోపీ అంటారు. సో ఈ పెద్ద పేగు క్యాన్సర్ కోసం కొలోనోస్కోపీ ఎవరు చేయించుకోవాలి అంటే ఓ 45 years, 55 years, 50 years అలా అంటారు. కానీ ఇండియా సినారియోలోకి వచ్చామంటే ఇప్పుడు ఈ క్యాన్సర్స్ అన్నీ ఒక డికేడ్ అర్లియర్ వస్తుంది. అంటే వేరే చోట 60 సంవత్సరాలకు వచ్చే వాళ్ళకి మనకి 50 సంవత్సరాల వాళ్ళల్లోనే చూస్తున్నాము, 40 సంవత్సరాల నుంచి కూడా కోలన్ క్యాన్సర్స్ చూస్తున్నాము. సో 45 దాటిన తర్వాత 50 అనుకోండి, 45, 50 అప్పుడు 10 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే చేయించుకోవాలి ఇది. సో మీరు 10 yearsలో ఒకసారి కొలోనోస్కోపీ చేయించుకొని ఏమీ డౌట్ లేదంటే ఇంకంతే, ఒక 10 years వరకు మీరు ఇంకా మర్చిపోవచ్చు. ఎందుకంటే అవి మళ్ళీ బొడుగులు వచ్చి అవి క్యాన్సర్ కింద మారడానికి చాలా టైం పడుతుంది. సో మీరు ఆల్రెడీ చూసారు కాబట్టి ఇంకా అవసరం లేదు. సో కోలన్ క్యాన్సర్ అంటే పెద్ద పేగు క్యాన్సర్ కోసం స్క్రీనింగ్ కోసం ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి కొలోనోస్కోపీ చేయించుకోవడం బెస్ట్ మార్గం. ఇంకా మెన్లో మగవాళ్ళకి వచ్చేసరికి ప్రాస్టేట్ క్యాన్సర్ అనుకోండి. ఈ ప్రాస్టేట్ క్యాన్సర్కి పర్టికులర్గా గైడ్లైన్స్ ప్రకారం స్క్రీనింగ్ చేస్తే పనికొస్తుంది, ఇది చేయించుకోండి అని చెప్పి ఎవరు అడ్వైస్ చేయరు ఏ రీసెర్చ్ సెంటర్ కానీ. కాకపోతే అందరూ హెల్త్ చెకప్స్ చేయించుకుంటున్నారు ఈ మధ్య, అండ్ ప్రతి సంవత్సరం బ్లడ్ శాంపిల్స్ ఇస్తున్నారు మగవాళ్ళు కూడా. ఒక ఏజ్ పైబడిన తర్వాత ఈ కోలన్ క్యాన్సర్లో బ్లడ్ టెస్ట్, సింపుల్ బ్లడ్ టెస్ట్, ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అంటారు. ఈ ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అనేది ఈ నెల 1 ఉందనుకోండి, వచ్చే సంవత్సరం 2 ఉందనుకోండి, మామూలుగా 4 కంటే తక్కువ అంటే ఓకే అనుకుంటాం. కానీ మొన్న సంవత్సరం 1 ఉంది, ఈ సంవత్సరం 2 ఉంది, సో ఈ 1 పెరిగింది కదా, ఈ పెరుగుదలకు కారణం కనుక్కోవడానికి ట్రై చేస్తాం. సో మీకు దీంట్లో ఏంటంటే ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ సీరియల్ వాల్యూస్ చూసుకుంటాం అన్నమాట, పెరుగుతుందా లేదా అనేది. ఒక పర్టికులర్ వాల్యూ కంటే పాత వాల్యూ కంపేర్ చేసుకొని ఇప్పుడు కొత్తగా ఏమైనా పెరిగిందా అనేది చూసుకుంటాం. సో సింపుల్ బ్లడ్ టెస్ట్ కాబట్టి మీరు సిబిపి అలా రొటీన్ టెస్టులు చేసుకున్నప్పుడు ఇప్పుడు మ్యాక్సిమం ప్యాకేజెస్ అన్ని వాటిల్లో మగవాళ్ళకి ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ కూడా ఉంది, అది చేయించుకోవడం సరిపోతుంది. అలాగే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డౌట్ ఉంటే జుడిషియల్ రెక్టల్ ఎగ్జామినేషన్ చేస్తారంటే వేలుతో మీ మలద్వారంలో ఏమన్నా ప్రాస్టేట్ తగులుతుంది మనకి, సో ఏమన్నా గట్టిగా ఉందా, అదేమన్నా పుండ్లా అనిపించిందా అనేది టెస్ట్ చేసుకుంటాం. ఇది ప్రాస్టేట్ క్యాన్సర్కి ఒక స్క్రీనింగ్ మార్గం. ఇంకా లంగ్ క్యాన్సర్కి పర్టికులర్గా అందరూ చేయించుకోవాలి ఇలా గైడ్లైన్స్ పనికొస్తుంది అనే స్క్రీనింగ్ గైడ్లైన్స్ ఏం లేవు. కానీ స్మోకర్స్, బాగా విపరీతంగా స్మోకింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కొన్ని సంవత్సరాల తర్వాత లో డోస్ సిటీ స్కానింగ్, ఎక్కువ డోస్ ఇవ్వకుండా లో డోస్ సిటీ స్కానింగ్ ఒకటి చేయొచ్చు అనేది ఒక సలహా. అది ఇప్పుడు అందరూ ఏం పాటించట్లేదు, బట్ స్క్రీనింగ్లో మాత్రం వెరీ ఇంపార్టెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అండ్ కోలన్ క్యాన్సర్ స్క్రీనింగ్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్. ఈ 3 వాటికి స్క్రీనింగ్ వల్ల ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. మన కంట్రీలో కాకపోయినా పక్కన కంట్రీస్లో కంపల్సరీ స్క్రీనింగ్ ఉంటుంది. మన దగ్గర ఆపర్చునిటీ స్క్రీనింగ్ అంటాం, అంటే ఎవరైనా మా దగ్గరకు వచ్చారు మేము వాళ్ళకి చెప్తాము ఇలా చేయించుకోండి అని, అప్పుడు చేయించుకుంటారు. చాలా కంట్రీస్లో ఏంటంటే కంపల్సరీ ఒక డేట్ వచ్చింది, లాస్ట్ ఇయర్ మీరు రొమ్ము స్కానింగ్ చేయించుకున్నారు, ఈ ఇయర్ రొమ్ము స్కానింగ్ మీకు డేట్ ఉంది అని చెప్పి వాళ్ళే కాల్ చేసి షెడ్యూల్ చేసి పిలిపించుకొని చేసేసుకుంటూ ఉంటారు. అది కమ్యూనిటీ స్క్రీనింగ్. దీనివల్ల వాళ్ళకి అదర్ కంట్రీస్కి వచ్చేసరికి మీకు క్యాన్సర్ సర్వైవల్ కానీ క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ కానీ అన్నీ తగ్గుతున్నాయి. మన కంట్రీలో అది ఇంప్లిమెంట్ కాలేదు, బట్ ఇంత పాపులేషన్లో ఇంప్లిమెంట్ చేయడం అవన్నీ జరగడానికి చాలా టైం పడుతుంది. బట్ ఎవరికి వాళ్ళు స్వతహాగా ఇది ఉంది, నా ప్రోటోకాల్ ఇది, 40 సంవత్సరాలు దాటిని సో నేను మ్యామోగ్రామ్ చేయించుకుంటాను, 30 సంవత్సరాలు దాటిని నేను ప్యాప్స్మియర్ చేయించుకుంటాను అని మీరే వాలంటరీగా క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి. ఇది కాకుండా ఒక సింగిల్ టెస్ట్ ఇంకా మొత్తం అన్ని ఆర్గన్స్ని చూస్తూ రేడియేషన్ లేకుండా, ఎక్కువ ఖర్చు లేకుండా, ఎక్కువ హామ్ లేకుండా ఉండే టెస్ట్ అంటే అల్ట్రాసౌండ్. సింపుల్ అల్ట్రాసౌండ్ అబ్డామన్లో మీకు సిస్టంలో అన్నీ కనిపిస్తాయి. మీకు లివర్ తెలుస్తుంది, గాల్ బ్లాడర్ తెలుస్తుంది, ప్యాన్క్రియాస్, కుదిరితే ప్యాన్క్రియాస్ కూడా కొన్నిసార్లు కనిపిస్తుంది, పెద్ద గడ్డలు ఉంటే కనిపిస్తాయి. కోలన్ తెలుస్తుంది, అంటే పెద్ద పేగు కానీ చిన్న పేగు కానీ, కిడ్నీలు తెలుస్తాయి, దానిపైన అడ్రినల్ గ్లాండ్స్ తెలుస్తాయి, ఇంకా ఫిమేల్స్లో గర్భసంచి తెలుస్తుంది, పక్కన గుడ్లు కూడా తెలుస్తాయి. మగవాళ్ళలో ప్రాస్టేట్ కూడా అల్ట్రాసౌండ్ ద్వారా చూడొచ్చు, బ్లాడర్. సో కడుపులో ఉన్న భాగాలన్నీ ఆల్మోస్ట్ అల్ట్రాసౌండ్లో చూడొచ్చు. కాబట్టి సింపుల్ అల్ట్రాసౌండ్ అబ్డామెన్ అండ్ పెల్విస్ కుదిరినంత మటుకు సంవత్సరం ప్యాకేజ్లో చేయించుకుంటే సరిపోతుంది. ఇంకా మిగిలిన నార్మల్ టెస్ట్ సిబిపి,
కంప్లీట్ బ్లడ్ పిక్చర్. దీంట్లో మీకు రక్త కణాలు ఎన్ని ఉన్నాయి, రక్త కణాలు పడిపోతున్నాయా, ఏమైనా డబ్ల్యూబీసీ కౌంట్, సో మీకు బ్లడ్ క్యాన్సర్స్కి తెలుస్తుంది. అలాగే ఈ రక్తం హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల చాలామందికి ఎలా వస్తారంటే మాకు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అంటే కడుపు క్యాన్సర్ కానీ లేదంటే పెద్ద పేగు క్యాన్సర్ వాళ్ళు ఏంటంటే ఏమీ ఉండదు, వాళ్ళ కంప్లైంట్స్ ఏమి ఉండవు, కేవలం వాళ్ళకి హిమోగ్లోబిన్ తగ్గుతూ ఉంటుంది. అంటే మగవాళ్ళకి కొంతమంది 8, 6 హిమోగ్లోబిన్ 8, 6 అలా వస్తుంది. 8, 6 ఈ వయసులో ఉండడం నార్మల్ కాదు కదా అని మనం ఫర్దర్గా టెస్ట్ చేస్తాం. అప్పుడు ఎండోస్కోపీ కొలోనోస్కోపీ చేయించి చూసుకుంటే దాంట్లో క్యాన్సర్ తేలుతుంది. సో ఈ సింపుల్ టెస్ట్ ద్వారా కూడా మనం ఫైనల్గా క్యాన్సర్ యొక్క డయాగ్నోసిస్కి రావడం అనేది జరుగుతుంది. సో క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఒక మస్ట్, కంపల్సరీ చేయించుకోవడం. ఎవ్రీ ఇయర్ టైం కుదిరినప్పుడు ఒక రోజు టైం స్పెండ్ చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.